అంటే స్వామి కేవలం పిల్లలు నార్మల్గా పుట్టినట్టు పుట్టలేదండి. మీరు పుట్టినప్పుడు ఏడుస్తూ పుట్టారా, నవ్వుతూ పుట్టారా? తిలకం పెట్టుకొని పుట్టారా? బట్టలు వేసుకొని పుట్టారా? నగలు పెట్టుకొని పుట్టారా? ఎంతమంది మీ పిల్లలు ఎవరైనా నగలతోటి కానీ బట్టలతోటి కానీ లేదా ఈ మధ్య కాలంలో పిల్లలైతే ఫోన్తో కానీ పుట్టారా? ఒకళ్ళు వచ్చారు మా దగ్గరికి, వచ్చి చెప్పారు, ప్రభుజీ మా పిల్లవాడికి ఒక స్పెషల్ సిద్ధి వచ్చింది ప్రభుజీ అని. అన్న ఏం సిద్ధమ్మా అనగానే పుట్టంగానే మా పిల్లవాడు నా ఫోన్ పాస్వర్డ్ ఓపెన్ చేసేసాడు ప్రభుజీ. నేనన్నా అది వాడికి పుట్టుకతో వచ్చిన సిద్ధి కాదమ్మా, నువ్వే పుట్టించిన సిద్ధి. ఎందుకంటే వాడు కడుపులో ఉన్నప్పుడు నువ్వు రోజుకి 1000 సార్లు అలా అలా ఓపెన్ చేసి ఉంటావు. మా ప్రహ్లాదులు ఎలా అయితే విష్ణు కథలు నేర్చుకున్నాడో మీ పిల్లవాడు ఫోన్ ఓపెన్ చేయడం నేర్చుకున్నాడు. ఈ మధ్య మాకు చెప్తున్నారండి, పిల్లలు ఫోన్ తీసి ఫోన్ ముందు పెట్టండి తినట్లేదు ప్రభుజీ అని అంటున్నారు. అవునా కాదా? ఎలా నన్ను వచ్చి అడుగుతారు, ఎలా దీన్ని మాన్పించేసేయాలి? మేమన్నాం ఫస్ట్ మీరు చూడటం మానేయండి, అప్పుడు మానుతారు పిల్లవాడు.